అస్గర్ గారు, గతంలో మీరు 50,000 మెజార్టీతో రెడ్డి గారు నెగ్గుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి మరో 2-3 రోజుల్లో ఎలక్షన్ జరగనుంది. ఇప్పటికీ మీరు అదే మాట కంటిన్యూ అవుతున్నారా? ఏమైనా మార్పు ఉందా? అదే పక్కా అండి. కాకినాడ ప్రజలు అభివృద్ధి వైపుకి చూస్తున్నారు సార్. అభివృద్ధి చేసింది కేవలం దోరబడి చంద్రశేఖర్ అందరికీ తెలిసిన విషయం. అది దాంట్లో దోకా లేదు. అంటే గతంలో నేను 50,000 మెజార్టీ వస్తుందని చెప్పింది మాట కరెక్టే. ఇంకా 3 రోజులు ఎలక్షన్ ఉండగానే మీరు మళ్ళా వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడైతే బాగా నా అంచనా ప్రకారం నాకున్న అనుభవంతో 60,000 మెజార్టీ పైగా వస్తుంది. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? అంతే సార్, మనం అభివృద్ధి కోసం చెప్తాం సార్. అభివృద్ధి పేరుకి మరో పేరే చంద్రశేఖర్ రెడ్డి. ఆయన నెగ్గడం ఖాయం. మెజార్టీ కూడా బంపర్ మెజార్టీ. కాకినాడలో ఎన్నాళ్ళు రాలేని మెజార్టీ. గత సైడ్ అండి, ప్రజలందరూ వన్ సైడ్ ఉన్నారు. రెడ్డి వైపే చూస్తున్నారు అందరూ. ఎందుకంటే పిల్లల ఫ్యూచర్ కావాలన్నా రెడ్డి గారు కావాలి, అభివృద్ధి కావాలంటే రెడ్డి గారు పక్కగా 50,000 నుంచి 60,000 మెజార్టీతో నెగ్గడం ఖాయం. దీన్ని ఎవరు మార్చలేరు సార్.